ఐడిటీవీ మన ఉనికి మన వాణి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడిటీవీ. పేద విద్యార్థులకి మధ్యాహ్నం భోజనం పెడితే మీకు వచ్చిన సమస్య ఏమిటి సార్? పేద విద్యార్థులకు చదువు అంతా చులకన చేసి మాట్లాడాలా? భోజనంలో గుడ్డు పెడితే గడిది గుడ్డు అంటూ కూడా సంబోధించడమా? పద్మశ్రీ అవార్డులు లేకపోతే తెలుగునాట ఇంత గొప్ప సాహిత్య ప్రవచకులు లేకపోతే మీరు చెప్తున్నటువంటి సూక్తులు కానివ్వండి, వ్యాఖ్యలు కానివ్వండి, ప్రవచనాలు కానివ్వండి, ఎంతోమంది ఫాలో అవుతూ మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నవారు కూడా ఇప్పుడు మిమ్మల్ని చూసి చీ కొడుతున్న పరిస్థితి. అవును, అటువంటి వ్యాఖ్యలు చేశారు మీరు. అది కూడాను మీరు చేసిన వ్యాఖ్యలు ఇంతవరకు ఎన్ని విషయాలు మీరు చేసినా కూడా ఏ విషయాల పట్ల మాట్లాడినా ఎవరు స్పందించలేదు, ఎవరు కూడా కామెంట్స్ చేయలేదు, బాధపడలేదు. కానీ ఫస్ట్ టైం మీ వ్యాఖ్యలు అలాగే మీరు చేస్తున్నటువంటి ఈ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో బాధాకరం కాదు, చాలా నీచంగా ఉన్నాయంటూ కూడా మీరు ఒక్కసారి మీరు చేసిన వ్యాఖ్యలను వీడియో చేసి కింద పెట్టండి. ఎలా స్పందిస్తున్నారు ప్రజలందరూ కూడాను. కొంతమంది బాధపడుతున్నారు, కొంతమంది తిడుతున్నారు, కొంతమంది అయితే ఇంక సరే మీ వయసును గౌరవించుకుని పదాలు ఉపయోగించడం లేదు. కానీ పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పట్ల కానివ్వండి, వాళ్ళకి చదువు చెప్పే విషయాల్లో, వాళ్ళకి అందించే భోజనం విషయంలోనూ ఏమిటి సార్ మీకు ఇబ్బంది? మీకు వచ్చిన బాధ ఏమిటి సార్? పైగా ఏమిటి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎంతమంది వాళ్ళు అండి డబ్బులు లేక జీతాలు లేకనో ఎంతమందికి వాళ్ళు శ్రమిస్తారు, ఎంతమంది కనిపెడతారు, వాడు ఏమని పెడతాడా? బల్లి పడినా ఏం పడినా కూడా పడకుండా ఎలా ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నారు సార్? మతి భ్రమించిందా? ఒక్కసారిగా జ్ఞానం ఎక్కువయ్యేసరికి, పద్మశ్రీ అవార్డులు తీసుకునేసరికి మనిషి అన్న సంగతి మర్చిపోయారా? సమాజం పెద్దవాడిని చేసి ఇంత పేరు ప్రతిష్టలు ఇచ్చిన ఈ సమాజానికి మీరిచ్చే మెసేజ్లు ఇవా? అవును, తాజాగా గరికపాటి గారు మనందరికీ తెలిసిందే కదా, ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఒకసారి విన్న తర్వాత మాట్లాడదాం. వాళ్ళల్లో మధ్యాహ్న భోజనం ముఖ్యమైనది, చదువు మధ్యాహ్నం అయిపోయింది. చదువు ఎవడికి అక్కర్లా. భోజనంలో గుడ్డెట్టారా, గడికి గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కొడుకుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. కొడుకుడు కోసం వస్తాను, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కర్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకి భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు మానేమానండి. అంటే పిల్లలకి భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. విద్యార్థికి ఇన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బు? ఇది విన్నారు కదా, మధ్యాహ్నం గవర్నమెంట్ స్కూళ్ళల్లో, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలా, వాళ్ళకి గుడ్డు లేదు, అది లేదు. ఆయన వ్యాఖ్యలు విన్నారు కదా, నేను వాటిని రిపీట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే అంత అసభ్యంగా నీచంగా ఉన్నాయి. పేదవాడికి చదువు అందించే విషయంలో మీకెందుకు అంత అక్కస్సు? పేదవాడికి చదువు అందక్కర్లేదా? పైగా ప్రభుత్వ పాఠశాలలోనే కదా వాళ్ళు చదువుకుంది. ఎందుకు చదువుకుంటున్నారు? ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థుల గురించి మీకెందుకు సార్ అంత అక్కస్సు? వారికి అందించే భోజనం, వారికి అందించేటువంటి విద్య గురించి ఎందుకు అంత కుళ్ళు, అంత ఇదిగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి? అసలు వాళ్ళు చదువుకో అవసరం లేదా? పేదవాడు చదువుకొని గొప్పవాడు అవ్వాలని మీరు అనుకోవడం లేదా? వాళ్ళ భోజనాలకు, వాళ్ళ సదుపాయాల మీద మీరు చేసిన కామెంట్స్ చాలా నీచంగా ఉన్నాయి. మీ స్థాయి వ్యక్తి మాట్లాడాలా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా. ఎందుకనంటే పేదవాళ్ళు ఎన్నో ఆశలతో చుట్టుపక్కల గ్రామాలలో మా ఊరిలో ఒక పాఠశాల ఉంటే బాగుండు, ఖచ్చితంగా చదువుకొని మంచి స్థాయికి వెళ్ళి ఉద్యోగం చేసుకొని మా తల్లిదండ్రులను గొప్పగా చూసుకోవాలన్న విద్యార్థుల లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి విలేజ్లోనూ ప్రభుత్వాలు పాఠశాలలు ఏర్పాటు చేశాయి. ఇంకొక మాట అన్నారు, ప్రభుత్వ పాఠశాలలో అందించే భోజన సదుపాయాలకి, వాటిని అందించి పనిచేసే వర్కర్స్ విషయంలోనూ వాళ్ళకి డబ్బులు ఎక్కడి, వాళ్ళకి అన్ని సదుపాయాలు ఎక్కడి, వాళ్ళు ఎక్కడి నుండి ఏం చేస్తారు, ఏమని పెడతారా? సార్, ఇక్కడ ఎవరూ కూడా వాళ్ళ జోబుల్లో నుంచి ఖర్చు చేసి పెడుతున్నది కాదు. ప్రభుత్వ పాఠశాలలో భోజనాలు వండే స్టాఫ్ కానివ్వండి, సదుపాయాలు అందించేవారు కానివ్వండి, వారికి గవర్నమెంట్ జీతం ఇస్తుంది. మీకు గవర్నమెంట్ని వెనకేసుకొని రావాలనుకున్నా, లేకపోతే గవర్నమెంట్ మీకు ఏదైనా ఏమి ఇచ్చిందో తెలియదు కానివ్వండి, పదవులు లేకపోతే డబ్బా, ఇంకొక ఆశలు కానివ్వండి, గవర్నమెంట్ కూడా ఏమి ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు లేకపోతే జగనో ఇంకా అంతకుముందున్న నేతలో ప్రధానమంత్రి కూడా తన జోబులో నుంచి తీసి పెట్టరు. ప్రజలు కట్టే ట్యాక్స్ నుంచి వసూలైన ఇన్కంలో ప్రభుత్వాలు ఈ పథకాలకు, ఈ సదుపాయాలకు, ఈ సంక్షేమ పథకాలకంటూ కూడా ప్రతి సంవత్సరం బడ్జెట్ వేసుకొని వాళ్ళు ఖర్చు పెడుతున్నారు తప్ప
ప్రజల సొమ్ముని ప్రజలకి ఖర్చు పెడుతున్నారు తప్ప మీ ఇంట్లో మీ పిల్లలు సంపాదించిన ఆస్తులో లేకపోతే మీ సంపాదించిన ఆస్తునో మీరు ఏ రోజైనా సరే ఏ ప్రభుత్వ పాఠశాలకైనా వెళ్ళి భోంచేశారా? అసలు ప్రభుత్వ పాఠశాలలు ఎప్పుడైనా విజిట్ చేశారా? ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళ కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా? వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసా? ఏమీ లేదు. అసలు మీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివించి ఉంటే మీకు ఆ విలువ తెలిసేది, వాళ్ళ కష్టాలు తెలిసేవి. అందుకే ఈ రోజున పేదరికాన్ని ఎంత చులకనగా చేసి మాట్లాడడానికి అహంకారమే దారితీసినట్టుంది. బహుశా గుర్తుపెట్టుకోండి ఒక్కసారి. ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు వీటన్నిటి సదుపాయాలు అందించడం వల్ల వాడు శోభనం పెళ్లి కొడుకులాగా అని ఆయన చేస్తుంటే ఒక పక్కన వ్యాఖ్యలు, ముందు కూర్చొని స్టేజ్ ముందు కూర్చున్నటువంటి ఈ ఆడియన్స్ ఎవరైనారో క్లాప్స్ కొడుతూ నవ్వుతున్నారు. సిగ్గుచేటు ఇంకాను చాలా చండాలం ఇదైతేను. అసలు ఎవరో కానీ బుద్ధి, అసలు వెళ్ళి ప్రసంగం వినడమే ఒక దౌర్భాగ్యమైన ఆ దౌర్భాగ్యమైన ప్రసంగంలో ఇలాంటి వ్యాఖ్యలకు క్లాప్స్ కొట్టి నవ్వులు కురిపించడం మళ్ళీను. అసలు అక్కడ కూర్చున్న ప్రజలందరికీ కూడా సిగ్గుందా లేదా తెలియదు, కానీ ఒక్కసారి ఆ వీడియోని చూసుకొని మిమ్మల్ని మీరే ఊహించుకోండి. లేదంటే కనుక మీ పిల్లలకు చూపించండి మేము క్లాప్స్ కొట్టి నవ్వింది దేనికోసం, ఏం మాట్లాడితే కొట్టామనేది. అప్పుడైనా సరే మీకు కనీసం జ్ఞానం వస్తుందేమో చూద్దాం. గరికపాటి గారు, ప్రజలందరూ కూడా మీ నుంచి క్షమాపణ కోరుకుంటున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పాలి. ఏ ప్రభుత్వాలు కూడా సొంత డబ్బులు ఏ నాయకుడు కూడా ఖర్చు పెట్టట్లేదు సార్. వాళ్ళ హక్కు అది. పేద విద్యార్థులు చదువుకోవాలి అన్న ఉద్దేశంతోనూ ఆనాటి ప్రభుత్వాలు మధ్యాహ్న భోజనం, విద్యార్థులకు స్కూళ్ళల్లో ఆహారం గురించి ఎటువంటి సమస్యలు ఉండద్దు, ఇంటి నుండి వచ్చి విద్య చదువుకొని మళ్ళా ఇంటికి వెళ్ళి విద్యార్థులు పౌష్టిక ఆహార లోపాల బారిన పడకూడదు, ఆరోగ్యంగా ఉండాలి. ఈ దేశ యువత, ఈ దేశ పిల్లలు, నేటి పిల్లలే రేపటి భారత పౌరులన్న విధానంతోనూ ఎంతోమంది పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఆలోచించి ఒక మంచి పథకాన్ని, ఎందుకు అనంటే చాలామంది పేద కుటుంబాలు గ్రామాల నుంచి పొలం పనులు వెళ్ళేవాళ్ళు, రోడ్ల పనులు, మట్టి పనులు చేసుకునే ఆ తల్లిదండ్రుల పాపం అన్నం వండి బాక్సులు కట్టి పంపించలేక అలా అని చెప్పేసి ఈ మధ్యన కాలం గడిచే కొద్దిగా పాపం రేషన్ బియ్యం ఏదో అరాకొర మంచిగా ఇస్తున్నారు తప్ప ఒకప్పుడు రేషన్ బియ్యం ఎలా ఉండేదో అసలు మీరు రేషన్ బియ్యం ఎప్పుడైనా తిన్నారా? వాళ్ళ ఇళ్లలో ఆ ఆహారం ఎలా ఉంటుందో, పంచభక్ష పరమాన్నాలు తినేవాడు గవర్నమెంట్ స్కూల్లో ఆహారానికి ఎందుకు ఇష్టపడతాడు సార్? వాళ్ళ ఇంట్లో ఆ పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, చదువుకుంటానికే చాలా గగనంగా ఉందనుకున్నటువంటి కుటుంబాలు ఇంకా ఆహారం కూడా ఏం పెడతాంలే అనేసి కొంతమంది అయితే అసలు ఖాళీ బాక్సులు లేకపోతే గంజి నీళ్లు పోసుకొని తెచ్చుకున్న విద్యార్థులు ఆ రోజులు కూడా ఉన్నాయి సార్. అటువంటి పరిస్థితులన్నిటినీ గమనించి కొంతమంది పెద్దవాళ్ళు, నాయకులు, గొప్ప నేతలు అందరూ కల ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు, పిల్లలు సార్, వాళ్ళు పిల్లలు, వాళ్ళకి ఆహారం, మంచి ఆహారం అందిస్తే వచ్చిన తప్పేంటి? అందులో కూడా మీకు ఏమన్నా రాజకీయ స్వభావం కోసం మాట్లాడతారనుకుంటే వేరే విషయాలు ఏదైనా మాట్లాడుకోండి, కానీ విద్యార్థుల చదువులు, వాళ్ళకి అందించే భోజనాలు, వాటి సదుపాయాల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? మీ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి గౌరవం కాస్త కూడా ఇప్పుడు పోయింది. చాలామంది ఇదే కామెంట్స్ చేస్తున్నారు కూడా, ఒకసారి చూసుకోండి. విద్యార్థుల పట్ల మాట్లాడిన మీ వ్యాఖ్యలు చాలా నీచాతి నీచమైనవి. ఇది ఎవరి సొమ్ము కాదు, ఎవరి జోబుల్లో నుంచి పెడుతున్న ఖర్చు కాదు. ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి. ఎందుకు ఖర్చు పెట్టావు? ఓట్లు అడిగేటప్పుడు ఇవి ఇస్తాం అవి ఇస్తామని ప్రజలను ఓట్లు అడగట్లేదా? లేకపోతే ప్రజలకు దగ్గర నుంచి పన్నులు వసూలు చేయట్లేదా? ప్రతి నెల ప్రతి దాంట్లోనూ ఆ డబ్బులంతా ఎవరి ప్రజలవి కాదా? ప్రజల కోసం వసూలు చేసి ప్రజలకు ఖర్చు పెట్టడానికి మీకేంటి సార్ బాధ? మీ ఆస్తులు ఏమన్నా మీరు సంపాదించిన దాంట్లో ఇప్పటివరకు అసలు సమాజానికి, ఇంత పేరిచ్చిన సమాజానికి, ఇంత పద్మశ్రీలు అందుకున్నటువంటి దేశానికి కానీ, మన రాష్ట్రానికి కానీ, పోనీ ఏదైనా ప్రాంతానికి కానీ మీరు ఏదైనా సోషల్ ఒక్క కార్యక్రమం, ఇదిగో నేను సోషల్ కార్యక్రమం ఇది చేశాను, ఈ ప్రసంగాలు కాక చెత్త ప్రసంగాలు కాకుండా ఏ స్కూల్లో విద్యార్థులకి పుస్తకాలు అందించారా ఉచితంగాను? ఏ స్కూల్లో అయినా పాఠశాలకి ఏదైనా సదుపాయాలు లేకపోతే వాటిని నిర్మూలించడానికి మీ వంతు ఏదైనా ప్రయత్నం చేశారా? ఏదైనా వార్త ఉందా? పోనీ మాకైతే తెలియదు, కానీ అలాంటి ఏమైనా సోషల్ అవేర్నెస్ కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఏదైనా ఊరికి మంచినీటి రోడ్డు లేకపోతే రోడ్డు, లేకపోతే ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి సంప్రదించడం, ఇనిషియేట్ అయినా తీసుకున్నారు. పోనీ మీరు ఖర్చు పెట్టక్కర్లేదు, మీరు వెయ్యక్కర్లేదు సార్. అంత గొప్ప పనులు కూడా అవసరం లేదు. ప్రభుత్వాలు ఇంత స్థాయిలో ప్రభుత్వాలు మిమ్మల్ని గుర్తించి ఏదో ఒక పదవిలో లేకపోతే ఏదో ఒక గుర్తింపు ఇచ్చింది కదా, ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసి మన రాష్ట్రంలోనో మన ఊళ్ళల్లోనో ఏదో ఒక ప్రాంతంలో ఏదైనా సమస్య మీద మాట్లాడడం కానీ, లేకపోతే ముందుండి వాటిని తీర్చడంలో కానీ, ఏదైనా చిన్న చితగా ఏమీ లేదు, సొల్లువాగడంతే. వయసు పెరిగింది కదా అని చెప్పేసి ఏది మాట్లాడితే అది మాట్లాడితే మీలాంటి వారిని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఫాలో అవుతున్న వాళ్ళు ఇప్పుడు రేపొద్దున వాళ్ళు కూడా ఇది కరెక్ట్ అని అదే ఫాలో అయితే ఏంటి, ఎక్కడికి వెళ్తుంది?
సో ఆలోచించండి ఒక్కసారి. ఖచ్చితంగా గరికపాటి గారు ఈ విషయం మీద మాత్రం మీరు క్షమాపణలు చెప్పాల్సిందే. వాళ్ళ తల్లిదండ్రులతో సహా ప్రతి విద్యార్థికి ప్రభుత్వ పాఠశాల ఈ రాష్ట్రంలో ఎంతమంది, ఈ దేశంలో ఎంతమంది ప్రభుత్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ ఉద్దేశించి మాట్లాడినట్టు ఈ మాటలన్నీ కూడాను చాలా నీచం. కోడిగుడ్డు పెట్టే విషయంలో కూడా మీరు గుడ్డు పౌష్టికాహారం సార్. కోడిగుడ్డు కూడా తినలేని చాలా కుటుంబాలు ఈరోజు మధ్యాహ్న భోజనం పెడుతున్నారు కాబట్టి ఎంతోమంది విద్యార్థులు హాయిగా వచ్చి విద్యను అభ్యసించి కొంచెం బలంగాను, శారీరకంగాను పౌష్టిక మంచి ఆహారం తింటున్నారు. తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా ఉంటున్నారు. వాళ్ళ కష్టానికి తగిన ఆహారం పిల్లలకు అందించలేకపోయినా కనీసం పాఠశాలల్లో అయినా సరే ఒక రకమైన మంచి ఆహారం దొరుకుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం తింటున్నారు నా పిల్లలు. గుడ్డు, పాలు, వారానికి మాంసం లాంటివి. వాళ్ళకి కొంచెం కోరికలు, ఆశలు ప్రతి మనిషికి ఉంటాయి. మీకు లేవా? అందరికీ లేవా? ఖచ్చితంగా అసలు మీలాంటి వారికి పద్మశ్రీ అవార్డులు ఇచ్చి సత్కరించిన ఈ రాష్ట్ర ప్రభుత్వాలని, ఈ రాష్ట్రాలని, లేకపోతే ఈ దేశ ప్రభుత్వాలని ముందు వాళ్ళని తప్పు పట్టాలి. ఎందుకంటే మీలాంటి వాళ్ళక ఇలాంటి అవార్డ్స్ ఇచ్చేది. ఖచ్చితంగా అవార్డును కూడా క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకోవాలి. మీ వ్యాఖ్యలు కనుక ఒకసారి వింటే ఖచ్చితంగా అది చేసినా కూడా తప్పే లేదు. అసలు మీకు ఆ అవార్డు వచ్చే అర్హత కూడా లేదు. ఖచ్చితంగా మీరైతే మాత్రం విద్యార్థులకు, తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పి తీరాల్సిందే.